భారతదేశం చిరకాల స్వప్నం నెరవేరింది. ఇస్రో పంపించిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం మీద భారత కాలమానం ప్రకారం 2023 ఆగస్టు 24వ తేదీ సాయంకాలం 6 గంటల 4 నిమిషాలకు విజయవంతంగా అడుగుపెట్టింది. భారతదేశం సాధించిన ఈ విజయాన్ని ప్రపంచ దేశాలు వేసిన ఒక ముందడుగు అని చెప్తూ తమదెప్పుడు ప్రపంచం బాగుండాలన్నదే కోరిక అన్న భారత ప్రధాని ఈ విజయం ప్రపంచానిదని ప్రకటించారు. ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కూడా సురక్షితంగా వెలుపలికి వచ్చింది. చంద్రుని మీద తన పుల్లి పాదాలను మోపింది. ప్రపంచంలో చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశం భారతదేశం. ఇది ఇక చరిత్ర. ఎలాంటి కుదుపులు లేకుండా దిగాల్సిన చోటులోనే కొంచెం అటు ఇటు కాకుండా సరిగ్గా దిగింది. చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారతదేశం పేరును ఇప్పుడు లోకమంతా పలుకుతోంది. భూమి నుంచి చంద్రుని దూరం 3,84,400 కిలోమీటర్లు. అంత దూరంలో ఉన్న చంద్రుడి మీదకు చేరిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు చంద్రుడి మీద పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని భూమికి ఎలా పంపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చుట్టం చూపుగా చంద్రుడిని పలకరించడానికి వాటిని అక్కడికి పంపలేదు. మరి కొన్ని పనులు చేయమని చెప్పాం. భూమికి పనికొచ్చే సంగతులు విశ్లేషించమని అప్పగించాం కదా, అవేమిటో మీరు తెలుసుకోవాలి. భూమి నుంచి 3,84,400 కిలోమీటర్ల దూరంలో చంద్రుని దక్షిణ ధ్రువం మీదున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇస్రో వారి IDSN నెట్వర్క్ తో అనుసంధానమయ్యాయి. ఇప్పటికే సమాచారం పంపించడం మొదలైంది. భూమి నుంచి చంద్రుణ్ణి చేరిన చంద్రయాన్-3 చరిత్ర మొదటి నుంచి ఆసక్తికరంగానే సాగింది. 23 జూలై 14వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు LV-M3M4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 భూమి నుంచి బయలుదేరింది. లాంచ్ జరిగిన 20 నిమిషాల తర్వాత భూమి యొక్క 170 కిలోమీటర్లు ఇంటూ 36,500 కిలోమీటర్లు ఎలిప్టిక్ ఆర్బిట్ లో రాకెట్ చంద్రయాన్-3ని విడిచిపెట్టింది. తర్వాత భూమి గురుత్వాకర్షణ ఉపయోగించుకుంటూ చంద్రయాన్-3 భూమి చుట్టూ తన ఆర్బిట్ ని పెంచుకుంటూ తిరిగింది. 2023 ఆగస్టు 1 నాడు లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ను ఉపయోగించుకుని భూమి కక్ష నుంచి వెలుపలికి వెళ్లి చంద్రుని వైపుగా సాగిపోయింది. 4 రోజుల తర్వాత 2023 ఆగస్టు 5 నాడు చంద్రుని యొక్క 173 కిలోమీటర్లు ఇంటూ 41,762 కిలోమీటర్ల ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి ప్రవేశించి చంద్రుని చుట్టూ భ్రమణాలు చేసింది. మెల్లగా తన ఆర్బిట్ ని తగ్గించుకుంటూ 153 కిలోమీటర్లు ఇంటూ 163 కిలోమీటర్లు ఆర్బిట్ కి చేరగానే 2023 ఆగస్టు 15 నాడు చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడింది. మీరు ఈ దృశ్యాన్ని ఇస్రో వెబ్సైట్ లో చూడొచ్చు. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుని ఉపరితలం తాలూకు ఫోటోలు మనకందాయి. చంద్రుని మీదున్న ఎన్నో లోయలు మనకు ఆ చిత్రాల్లో కనిపించాయి. సైకిల్ మీద ఉపగ్రహ ప్రయోగ పరికరాల్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ వరకు మోసుకు వెళ్లిన రోజుల నుంచి ప్రయాణం ప్రారంభించిన మనం ఈ రోజు అదే చోటు నుంచి చంద్రయాన్, మంగళయాన్ యంత్రాలు చేసే కాలంలోకొచ్చాం. సంతోషం, గర్వం కలగలిసిన ఆత్మవిశ్వాసం మన అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్తల ఉత్సాహాన్ని ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఇతర దేశాల అంతరిక్ష యాత్రల ఖర్చులో ఎన్నో రెట్లు తక్కువ ఖర్చుతోనే మనం అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు చంద్రయాన్-3 2023 ఆగస్టు 24 నాడు సాయంకాలం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువం మీద ల్యాండింగ్ చేసింది. చంద్రయాన్ ల్యాండింగ్ విజయవంతం తర్వాత పని కమ్యూనికేషన్. చంద్రయాన్-3 ఇస్రో డీప్ స్పేస్ నెట్వర్క్ మధ్య సమాచార ప్రసారం 2 అంచెలుగా సాగుతుంది. మొదటిది ప్రయాణ సమయంలో జరిగే కమ్యూనికేషన్, అంటే భూమి నుంచి చంద్రుడి మధ్య ప్రయాణ సమయంలో జరిగేది. రెండవది చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన తరువాత భూమిని సంప్రదించడం, అంటే భూమికి చంద్రయాన్-3కి మధ్య సమాచార ప్రసారం జరగాలి కదా, దానికి సంబంధించిన విధి. అంటే లాంచింగ్ జరిగిన క్షణం నుంచి మొదటి అంచె కమ్యూనికేషన్ మొదలైంది. ఇస్రో డీప్ స్పేస్ నెట్వర్క్ అనగా IDSN తో చంద్రయాన్-3 అనుసంధానమై ఉంది. ఇందులో 3 వ్యవస్థల నడుమ సమాచారం చేరవేత జరుగుతూనే ఉంది. IDSN నెట్వర్క్ భూస్థిర కక్షలోనున్న ఇన్సాట్ అనగా ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్, చంద్రయాన్-3 ఈ 3 కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉన్నాయి. భూ ఎలిప్టిక్ ఆర్బిట్ ని చేరే వరకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఆ తరువాత నుంచి చంద్రయాన్-3 యొక్క ప్రపల్షన్ మాడ్యూల్ నేరుగా ఇస్రో IDSN నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయడం ప్రారంభించింది. చంద్రుని ఎలిప్ట్ ఆర్బిట్ లో ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నేరుగా ఇస్రో IDSN నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ IDSN నెట్వర్క్ ఏం చేస్తుందన్నది కూడా తెలుసుకుందాం. ఇస్రో స్వయంగా నిర్మించుకున్న డీప్ స్పేస్ నెట్వర్క్
ఐడిఎస్ఎన్. నాసా తన వోయేజర్ డీప్ స్పేస్ క్రాఫ్ట్లతో కమ్యూనికేట్ చేయడానికి, ఇతర గ్రహాల మీద ప్రయోగాల నిమిత్తం సమాచార ప్రసారానికి ఉపయోగించే తరహా నెట్వర్క్ ని ఇస్రో కూడా అభివృద్ధి చేసుకుంది. ప్రపంచ దేశాల ఆధునిక కాలపు నెట్వర్కుల్లో మన దేశ ఇస్రో ఐడిఎస్ఎన్ నెట్వర్క్ కూడా ఎంతో ప్రాధాన్యత కలిగింది, సమర్థవంతమైంది కూడా. ఇది కర్ణాటకలోని చిన్న ఊరైన బెలాలు అనే చోట ఉంది. దీన్నిక్కడ 2018 అక్టోబర్ 17 నాడు చంద్రయాన్ 1 ప్రయోగం సమయంలో ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద పెద్ద డిస్క్ వంటి యాంటీనాలుంటాయి. ఇతర దేశాల్లోని డీప్ స్పేస్ నెట్వర్క్లతో కూడా కమ్యూనికేషన్ చేయగలిగే సామర్థ్యం ఐడిఎస్ఎన్ కి ఉంది. అంటే భూమి స్థిరంగా కాకుండా భ్రమణం చేస్తూ ఉంటుంది, సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ ఉంటుంది. ఈ తిరగడంలో చంద్రుని మీదున్న విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానం కావడంలో ఏదైనా ఆటంకం కలిగినా సమాచార ప్రసారంలో ఏ లోపం జరగకుండా కొనసాగుతూ ఉండడానికి ఇతర దేశాల డీప్ స్పేస్ నెట్వర్క్ల ద్వారా మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో అనుసంధానం అవుతుంది. అందుకోసం ఆయా దేశాలతో మనం ఒప్పందం చేసుకున్నాం. అవి ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రాస్ కాస్మోస్ అనే రష్యా స్పేస్ ఏజెన్సీ, అమెరికా నాసాలు. వీటితో మనం ముందే అగ్రిమెంట్ చేసుకున్నాం కనుక దిగులు లేదు. మన స్పేస్ క్రాఫ్ట్ వీటిలో ఏ దేశ నెట్వర్క్ పరిధిలో ఉంటే ఆ దేశ నెట్వర్క్ ద్వారా ఇస్రో ఐడిఎస్ఎన్ నెట్వర్క్ మన స్పేస్ క్రాఫ్ట్ తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. మళ్ళీ వావ్ అనిపిస్తోంది కదూ. అంతరిక్ష సాంకేతికత నిజంగా అద్భుతం. ఎక్కడో సుదూరంలో, వాతావరణమే లేని చోటులో భూమి మీద జీవి కోసం కొన్ని అంతరిక్ష పరికరాలు వివిధ సాంకేతికతల ద్వారా అంతరిక్ష సమాచారాన్ని సేకరించడం, భూమికి పంపించడం, వాటిని మనం విశ్లేషించి సంగతులు తెలుసుకోగలగడం అంతా మహాద్భుతంగా తోస్తోంది. మీకు కూడా ఇలాంటి ఆసక్తి ఉందా? సరే, మన వద్ద ఇన్ని ఉన్నాయి. మరి అక్కడికెళ్లిన మన విక్రమ్ ల్యాండర్ వద్ద ఏమున్నాయి? మొత్తం 14 యాంటీనాలున్నాయి. అవును, 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండర్ కి అన్ని వైపులా అవి అమర్చబడి ఉన్నాయి. వీటి ద్వారానే ఇస్రోకి విక్రమ్ సమాచారాన్ని పంపిస్తోంది. అంటే ఈ 14 యాంటీనాల ద్వారా ప్రసారమయ్యే సమాచారం ఇస్రో ఐడిఎస్ఎన్ నెట్వర్క్ తో పాటుగా ఐరోపా, రష్యా, అమెరికాల డీప్ స్పేస్ నెట్వర్క్ల ద్వారా కూడా ఆయా దేశాలకు పంపించబడుతుంది. ఇవి అంటే చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ కున్న 14 యాంటీనాలు ల్యాండర్, రోవర్ల బ్యాటరీ లెవెల్స్, ఫ్యూయల్ లెవెల్స్, థ్రస్టర్ల తాలూకు వాస్తవ సమాచారాన్ని ఇస్రోకి చేరవేస్తూ ఉంటాయి. కాబట్టే ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ చంద్రయాన్ 3 స్థితిని, దాని ప్రదేశాన్ని అంటే కోఆర్డినేట్స్ ని పరిశీలిస్తూ ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్లకు అమర్చే టీటీసీ యాంటీనాలని చంద్రయాన్ 3కి కూడా ఉపయోగించారు. టీటీసీ అంటే టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ యాంటీనా. టెలిమెట్రీ అంటే స్పేస్ క్రాఫ్ట్ బ్యాటరీ లెవెల్స్, ఫ్యూయల్ లెవెల్స్, థ్రస్ట్ లెవెల్స్ వివరాల్ని స్పేస్ ఏజెన్సీ తాలూకు డీప్ స్పేస్ నెట్వర్క్ కి పంపించడం. ఇక ట్రాకింగ్ యాంటెనాలు స్పేస్ క్రాఫ్ట్ ట్రాకింగ్ సమాచారం మొత్తం స్పేస్ ఏజెన్సీ అనగా ఇస్రోకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి. స్పేస్ క్రాఫ్ట్ ఖచ్చితమైన వేగం, ఉన్న చోటు గమనించిన వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు పంపించబడుతూ ఉంటుంది. చంద్రయాన్ 2లో చివరి అంకంలో అది చంద్రుని ఉపరితలం మీద క్రాష్ అవడం వల్ల యాంటీనాలు కూడా పాడైపోయి మనకు సమాచారం రావడం ఆగిపోయింది. కనుకనే చివరి క్షణంలో ఏం జరిగిందో వెంటనే మనకు తెలియలేదు. ఇక కమాండ్ యాంటీనా చేసే పనేమిటో చూద్దాం. ఇదొక రిమోట్ కంట్రోల్ వంటిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూమి నుంచి ఐడిఎస్ఎన్ ద్వారా పంపించబడే ఆదేశాన్ని స్పేస్ క్రాఫ్ట్ స్వీకరించడానికి, ఆ ప్రకారంగా పనిచేయడానికి ఉద్దేశించబడింది. అంటే చంద్రయాన్ 3 గతిని, దిశను మార్చాలనుకున్నప్పుడు ఆ ఆదేశాలు కంట్రోల్ రూమ్ లోని కంప్యూటర్ల ద్వారా ఐడిఎస్ఎన్ నెట్వర్క్ కి, అక్కడి నుంచి చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ కి అమర్చబడ్డ టీటీసీ యాంటీనాలకు చేరతాయి. అయితే టీటీసీ యాంటీనాలు చిన్న చిన్న సమాచారాలనే తప్ప పెద్ద పరిమాణంలో ఉండే సమాచారాన్ని తీసుకోలేవు, చేరవేయలేవు. అయినా కూడా ఇవి ఎంతో ప్రత్యేకం. ఎలా అంటే స్పేస్ లో సుదూరాలకు, ఇంకా ఖగోళ దూరాలకు కూడా సమాచారాన్ని పంపించగలం, స్వీకరించగలం. అంటే ఈ టీటీసీ యాంటీనాల ద్వారానే సాధ్యం. నాసా వోయేజర్ ఉపగ్రహ వాహక నౌకల్లో అమర్చినవి ఇట్లాంటి చిన్న టీటీసీ తరహా యాంటీనాలే. మరి మన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ కి అమర్చిన టీటీసీ యాంటీనాల పనితనం తెలుసుకుందాం. ఇవి చూడ్డానికి చాలా చిన్నవి. ఇవి సిలిండరికల్ ఆకారంలో ఉంటాయి. 2 చొప్పున వివిధ దిక్కుల్లో ల్యాండర్ కి అమర్చారు. జతలో ఒకటి ఐడిఎన్ఎస్ ద్వారా ఇస్రో కమాండ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. రెండవది ల్యాండర్ సేకరించిన సమాచారాన్ని, ల్యాండర్ కి సంబంధించిన స్వీయ సమాచారాన్ని ఐడిఎస్ఎన్ నెట్వర్క్ ద్వారా ఇస్రోకి చేరవేస్తుంది. విక్రమ్ ల్యాండర్ పై భాగంలో 3 యాంటీనాలు అమర్చారు. ఈ 3వ యాంటీనా విధి వేరే ఉంది. అది చందమామ మీద చక్కర్లు కొడుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తో సంభాషిస్తూ ఉంటుంది. అంటే ఆదాన ప్రదానాలు 2 ఇదే చేస్తుంది.
ఆ సమాచారాన్ని మళ్ళీ వేరే చిన్న యాంటీనాల ద్వారా ఇస్రోకి చేరవేస్తుంది. అంటే ఇది రోవర్ కోసం ప్రత్యేకించిన యాంటీనా. ఆ పనేదో దాని పక్కనే ఉన్న యాంటీనాలే చేయొచ్చు, కానీ అవి మామూలు పని కోసం ఉద్దేశించిన జత యాంటీనాలు కావు. ఏ కారణం చేతనైనా భూమికి చంద్రయాన్-3 ల్యాండర్ కి కమ్యూనికేషన్ తెగిపోతే ఈ జత యాంటీనాలు చంద్రుని కక్షలో తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ ద్వారా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల సమాచారాన్ని ఇస్రోకి చేరవేస్తాయి. అంటే బ్యాకప్ యాంటీనాలన్నమాట. ఇక్కడ మీకు సందేహం రావాలి, ప్రజ్ఞాన్ రోవర్ కే నేరుగా టీటీసీ యాంటీనాలను అమర్స్తే అది కూడా నేరుగా ఇస్రో నెట్వర్క్ తో అనుసంధానమై ఉంటుంది కదా అని. నిజానికి ప్రజ్ఞాన్ రోవర్ చాలా చిన్నది. పెద్దగా చెయ్యొచ్చుగా అంటారా? కావచ్చు, బడ్జెట్ సరిపోవాలి కదా. అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే ప్రతి పరికరం, ప్రతి ముందస్తు పరీక్ష, తగిన సాంకేతిక అభివృద్ధి అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. పిండి కొద్దీ రొట్టె కదా. కనుక రోవర్ చిన్నది, దాని బ్యాటరీ ఇంకా చిన్నది. ముఖ్యంగా రోవర్, దాని చక్రాలు, మోటార్, చంద్రుని మట్టిని తవ్వడానికి అమర్చిన డ్రిల్, లేజర్ పరికరం ఇవన్నీ అమర్చుకుని పనిచేయాల్సింది. కాబట్టి రోవర్ బుల్లిదే కానీ ఖర్చు జాస్తిగానే అయింది. టీటీసీ యాంటీనాలు సమర్థంగా పనిచేయాలంటే పుష్కలంగా పవర్ అవసరం. ల్యాండర్ పెద్దది కనుక సోలార్ ప్యానెల్స్, పెద్ద బ్యాటరీ అమర్చబడ్డాయి. రోవర్ కి అంత శక్తి లేదు కనుక దానికి చిన్న యాంటీనా అమర్చారు. అంటే రేంజ్ కూడా చిన్నదే. అయితే ప్రజ్ఞాన్ రోవర్ తన విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది కనుక రోవర్ నుంచి ల్యాండర్ కి, ల్యాండర్ నుంచి ఇస్రోకి సమాచారం వెళ్తుంది. తిరిగి అదే దారిలో వస్తుంది. ఇస్రో చంద్రయాన్-3లో ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ టీటీసీ యాంటీనాలను అమర్చింది. ఇవి అమర్చబడిన చోటు నుంచి 180 డిగ్రీల పరిధిలోని సమాచారాన్ని అందించగలవు. కనుకనే విక్రమ్ ల్యాండర్ కి అన్ని వైపులా ఇవి అమర్చబడ్డాయి. నిరంతర సమాచారం నిర్విఘ్నంగా అందుకోవడానికే ఈ ఏర్పాటు. మీకో విశేషం చెప్పాలి. ఉత్సాహవంతులెవరైనా సొంతంగా స్పేస్ కమ్యూనికేషన్ నెట్వర్క్ కలిగి ఉంటే వారు కూడా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే ఇస్రో ఫైర్ వాల్ అమర్చుంటే చెప్పలేం, కానీ లేకుంటే సాధ్యమే. మన సౌర కుటుంబంలో తిరుగుతున్న ఎన్నో స్పేస్ క్రాఫ్ట్లతో కమ్యూనికేట్ అవుతూ ఉండేవారు, అంతరిక్షం అంటే ఉత్సాహవంతులైన వారు ప్రపంచమంతటా ఎందరో ఉన్నారు. అంటే ప్రభుత్వ స్పేస్ ఏజెన్సీలంత బలమైన వ్యవస్థ, ఆధునికత లేకపోవచ్చుగాక. వాటికి తాము స్వయంగా కమాండ్ ఇవ్వలేరు, డేటాని మార్చలేరు. కానీ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చే డాప్లర్ ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు ఆ డేటా అప్డేట్ తీసుకోగలుగుతారు. ఎస్ బ్యాండ్ 2084.56 MHz ఫ్రీక్వెన్సీని స్వీకరించగలిగే పరికరం మీ వద్ద ఉంటే మీరు కూడా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ రియల్ టైమ్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ డేటాను తీసుకోవచ్చు.